హలో మాస్టరు. ఏమండే మేడం గారు, ఇవాళ మనం నా ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన క్యాప్సికమ్ చిత్రాన్నం గురించి మాట్లాడుకుందామండి. ఇది మనం చేసుకునే నిమ్మకాయ పులిహారకి ఒక చిన్న వేరియేషన్ అండి. లంచ్ బాక్స్ లో కూడా చాలా బాగుంటుంది. నిమ్మకాయ రుచి క్యాప్సికమ్ ముక్కలకి పట్టి పుల్ల పుల్లగా, వేరుశెనగ గింజలు పంటి కింద కటక్మన్ తగులుతూ, తాలింపులో వేసిన చల్ల మిరపకాయని కొరుక్కుంటూ ఒక్కో ముద్ద తింటుంటే ఉంటుంది సార్. ఎప్పుడు దలుచుకున్నా నోట్లో నీళ్లు ఊరాల్సిందే. చిత్రాన్నం కోసం ఒక చిన్న క్యాప్సికమ్ ని పొడుగు ముక్కలుగా, ఒక 5-6 పచ్చిమిరపకాయలకి పొట్టలో ఘాట్లు పెట్టుకొని ఉంచుకోండి. ఇష్టం ఉంటే కొంచెం కొత్తిమీరని, అలాగే కరివేపాకుని కడిగి పెట్టుకోండి. ఒక 4-5 నిమ్మకాయల్ని పక్కన ఉంచుకోండి. ఒక డబ్బా బియ్యం అంటే అప్రాక్సిమేట్ గా 250 గ్రాముల బియ్యాన్ని శుభ్రంగా కడిగి పలుగ్గా వండుకోండి. ఉడికిన అన్నం గోరువెచ్చగా అయిన తర్వాత ఇష్టం ఉంటే తరిగి పెట్టుకున్న కొత్తిమీరని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసి చక్కగా కలుపుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు వేరుశెనగ గింజల్ని వేసి సెగ మధ్యస్థంగా ఉంచుకొని వేపుకోండి. ఇప్పుడు అదే చేత్తో కాసిని పచ్చిశనగపప్పుని వేసుకొని లేత బంగారు వర్ణంలోకి మారనివ్వండి. చివరిగా చేతి నిండా జీడిపప్పుని వేసి మాడిపోకుండా వేపుకోండి. పప్పులన్నీ పంటి కింద వేసుకుంటే కటక్మన్ సౌండ్ వచ్చేలా వేపుకోండి. ఇప్పుడు తాలింపులోకి ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని, కోసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, ఒక చిటికెడు ఉప్పుని వేసి క్యాప్సికమ్ ముక్కల్ని మగ్గనివ్వండి. వీడియోలో మిరపకాయలు వేసేటప్పుడు చల్ల మిరపకాయలు మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేస్తున్నా, కన్ఫ్యూజ్ అవ్వకండి. చివరిగా తాలింపు గింజలు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి ఆవాల్ని చిటపట్లాడనివ్వండి. క్యాప్సికమ్ ముక్కలు మగ్గిపోయి తాలింపు చక్కగా వేగాక ఆరబెట్టుకున్న అన్నంలో ఈ తాలింపుని కలిపేయండి. ఏమండోయ్, ఆ గెంటిని పక్కన పడేసి తాలింపు అన్నానికి పట్టేలాగా చక్కగా చేత్తో కలుపుకోండి. చివరిగా మీరు తినే పులుపు కంటే కొంచెం ఎక్కువగా నిమ్మకాయ రసాన్ని అన్నంలో కలుపుకొని ఉప్పు సరి చూసుకుంటే అద్దిరిపోయే క్యాప్సికమ్ చిత్రాన్నం రెడీ అయిపోతుందండి. ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కమెంట్ చేయండి.